హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. సన్ స్క్రీన్, సన్ ప్రొటెక్షన్, ఎండకి సంబంధించిన క్రీము, డే టైం క్రీము, ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయండి. రీల్స్లలో, ఎఫ్బీలలో, ఇన్స్టాగ్రామ్లలో చాలా పాపులర్ చేస్తున్నారు. మంచిదే అండి, ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ చేయడం, డెమో చేయడం మంచిదే. కానీ సెలబ్రిటీలను చూపించి సెలబ్రిటీలు ఇవి వాడడం వల్లే తెల్లగా కనపడుతున్నారు అని చెప్పి ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నారండి. ఇట్స్ రాంగ్ అండి, నమ్మకండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఒక్కసారి మీరు గమనించారా, ఒక చిన్న ట్యూబ్ సన్ స్క్రీను ఒళ్ళంతా పట్టించుకునేకి అవుతుందా? కాదు కదా. సో మీరు చూడాలి, గమనించాలి. అరే ఎలా అవుతారు. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఐ వాంట్ లింక్ అని పెట్టమంటే పెట్టేస్తున్నారు. ఈ మాత్రం కూడా గ్రహించలేకుండా ఉన్నారా అనిపిస్తుంది. బట్ మిమ్మల్ని అవమానించాలని కాదు, ఒక అవగాహన ఇవ్వడానికి ఈ వీడియో చేసి పెడుతున్నామండి. సెలబ్రిటీలు మెయింటైన్ చేసేదే వేరే అండి. వాళ్ళ కేర్ టేకర్స్ ఉంటారు, సప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ వేరు. కానీ ఇవన్నీ చేస్తూ సన్ ప్రొడక్షన్ మెయింటైన్ చేస్తారండి. బట్ ఒక సన్ ప్రొడక్షన్ వల్లనే తెల్లగా అయిపోతారు అనేది చేయడం తప్పండి. అలా రారు కూడా. ఆల్ ఓవర్ బాడీ సన్ ప్రొడక్షన్ పట్టించుకున్న తలకి ఎంత ఇదవుతుందండి. కానీ మన బాడీలో మెలనిన్ అని ఒకటి ఉంది. దానివల్ల స్కిన్ చామంచాయ, తెల్లగా, నల్లగా, ప్యూర్ వైట్, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ మెలనిన్ డెవలప్ చేసుకునే విధానం వేరు ఉంటుంది. చేసుకోవచ్చు అండి, దాని ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మేము ఫెయిర్గా కనపడాలనేది, చేసుకోవడం తప్పలేదు. బట్ ఇలాంటివన్నీ నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని మా విన్నపం అండి. దయచేసి అలా చేయకండి, ఓకేనా? సో గమనించి చూసి తీసుకోండి, ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. థ్యాంక్ యూ.